వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చాలామంది బంగారం కొనాలనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ధరలు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అయితే బంగారం కొనాలనుకునేవారు తప్పనిసరిగా ఇప్పుడు ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బంగారం కొనాలనుకునే వరకు ఒక కొత్త రకమైనటువంటి మోసం వెలుగులోకి వచ్చింది. అదేంటో కూడా ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. మన బంధుమిత్రులకు కూడా ఇటువంటి మోసాలు జరుగుతున్నాయని కూడా వారికి తెలియచేయాలి. అంటే బంగారం కొనాలనుకున్నా లేదు కొనదలుచుకున్న మన బంధుమిత్రులు ఎవరన్నా వారికి ఈ మోసాలు జరుగుతున్నాయని కూడా జాగ్రత్తగా వాళ్ళకి తెలియజేయాలి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మెరిసేదంతా బంగారం కాదనేసి మనకి ఒక సామెత కూడా ఉంటుంది. మార్కెట్‌లో ఈ పొత్తడి పేరుతో కొందరు ఇత్తడి అంటగడుతున్నారని, అలా మోసాలకు చెక్ పెట్టేందుకు మరింత పారదర్శకత కోసం హాల్ మార్క్‌ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే బంగారు ఆభరణాలకు ఈ స్టాంపును తప్పనిసరి చేసింది. సుమారు 2,00,000 మంది హాల్ మార్క్ రిజిస్ట్రేషన్ జ్యువెలరీ వ్యాపారులు అయితే ఉన్నారు. స్వచ్ఛత ఆధారంగానే బంగారానికి గ్రేడ్లు ఇస్తూ హాల్ మార్క్ ముద్రిస్తున్న కొన్ని మోసాలైతే ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అంటే హాల్ మార్క్ పైన కస్టమర్లకు ఉన్నటువంటి భరోసా కూడా ఇక్కడ దెబ్బతీస్తున్నారు కొందరు. ముఖ్యంగా గుంటూరులో తనిఖీల్లో దొరికినటువంటి హాల్ మార్క్ ఇక్కడ లేజర్ మిషను ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఏంటంటే హాల్ మార్క్ ఉన్నటువంటి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇక్కడ బిఎస్ఎన్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియా చార్టర్డ్ అంటే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. బంగారం నాణ్యతను ఈ హాల్ మార్క్ సూచిస్తుంది కాబట్టి బంగారు ఆభరణాలు తయారు చేసే వాటిపైన 22 క్యారెట్ అయితే 916 కేడీఎం అని ముద్రిస్తే అది నాణ్యమైనదిగా గుర్తింపు పొందినట్టుగా కూడా లెక్క. అయితే ఇక్కడ గుంటూరులో లాలాపేటలో కొంతమంది వ్యాపారులు అనుమతి లేకుండా కూడా ఈ హాల్ మార్కును ముద్రిస్తున్నట్టుగా కూడా ఇక్కడ బిఐఎస్ అధికారులు అయితే సమాచారం అందింది. దీంతో ఇక్కడ బిఎస్ఐ జాయింట్ డైరెక్టర్ అర్జున్ తన సిబ్బందితో గుంటూరు నగరంలో కూడా లాలాపేటలో ఉన్నటువంటి బంగారు షాపుల పైన కూడా కొంత దాడులు అయితే చేశారు. ముఖ్యంగా కరిముల్లా జ్యువెలరీస్ లేజర్ మిషన్ ద్వారా కూడా ఎటువంటి అనుమతులు లేకుండానే హాల్ మార్క్ ముద్రిస్తున్నట్టుగా కూడా అర్జున్ ఇక్కడ గుర్తించారు. వెంటనే ఆ మిషన్ సీజ్ చేశారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి బంగారం నాణ్యతను కూడా పరిశీలించారు. దీంతో పాటుగా మరిన్ని షాపుల్లో కూడా తనిఖీలు చేపట్టారు. అక్కడ కూడా నాణ్యత లేని బంగారానికి హాల్ మార్క్ ముద్రిస్తున్నట్టుగా కూడా గుర్తించి చర్యలు చేపట్టారు. అయితే బంగారు ధరలు పెరగడంతో నకిలీల బెడద ఎక్కువైంది కాబట్టి ఈ క్రమంలో మీకు కొంచెం కల్తీ చేసినటువంటి వ్యాపారులకు ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి అంటే ఇటువంటి నేపథ్యంలోనే అనుమతులు లేనటువంటి హాల్ మార్కును వేసి వినియోగిస్తున్నటువంటి వారి మోసం చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. అయితే మొట్టమొదటిసారిగా గుంటూరులోనే ఇటువంటి తనిఖీలు నిర్వహించినట్టుగా కూడా అర్జున్ అయితే చెప్పారు. అలాగే హాల్ మార్క్ ముద్రించే వారికి ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుందని, లైసెన్స్ లేకుండా హాల్ మార్క్ ముద్రించడం నేరం అవుతుంది కాబట్టి ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తామనేసి కూడా అంటే విస్తృతంగా తనిఖీలు చేస్తామనేసి కూడా చెప్పుకొచ్చారు. ఎక్కడైనా అనధికారికంగా హాల్ మార్కును ముద్రిస్తే తమకు సమాచారం అందించవచ్చనేసి కూడా చెప్పుకొచ్చారు అధికారులు. దానికోసం ఇక్కడ 1,286 గ్రాముల బంగారాన్ని కూడా సీజ్ చేశారు ఇక్కడ బిఐఎన్ అధికారులు. అంటే వీళ్ళ తనిఖీల్లో గుంటూరులో బంగారు వ్యాపారస్తులకు కూడా ఒక్క రకంగా చెప్పాలంటే ఒక్కసారిగా కలకలం రేపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంగారం కొనాలనుకున్నటువంటి వారు తప్పనిసరిగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కో ఆర్నమెంటు ఒక్కో ప్లేస్లో ఉంటుంది కాబట్టి హాల్ మార్క్ ఉంగరం అలాగే బ్యాంగిల్స్కి లోపల అంటే బ్యాంగిల్స్కి లోపల భాగంలో, నెక్లెస్కి అయితే లాకెట్ వెనక భాగంలో ఇలా ఒక్కొక్క ఆర్నమెంట్కు స్వరూపాన్ని బట్టి ఈ హాల్ మార్క్ అయితే ఉంటుంది కాబట్టి హాల్ మార్క్ సెంటర్ అంటే హాల్ మార్క్ సెంటర్ మార్క్ ఏదైతే ఉందో అది క్యారెట్ బిఎన్ఎస్ స్టాంపు అలాగే జ్యువెలరీ ఐడెంటిఫికేషన్ మార్కు, ఇయర్ ఆఫ్ హాల్ మార్కింగు, ఇక్కడ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ వంటి వివరాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే అవి కంటికి చూడనంత సూక్ష్మంగా అంటే చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఇక్కడ భూతద్దంలో చూడాల్సిందే. ఇప్పటిదాకా హాల్ మార్క్ ఆర్నమెంట్ అంటే కళ్ళు మూసుకొని కొనేసేవాళ్ళం. కానీ గుంటూరులో తమ ఆభరణాలకు కొందరు వ్యాపారులు
సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తున్నటువంటి విషయం బయటపడడంతో ఒక గుంటూరేనా మరికొన్ని చోట్ల కూడా ఇదే తంతు నడుస్తుందా అన్న అనుమానాలు అయితే చాలా మందిలో మొదలయ్యాయి. ఇంతకీ మనం కొంటుంది మేలిమైనటువంటి బంగారమా లేక హాల్ మార్క్ అంటే ఆర్నమెంట్ మీద ఉండేటువంటి ఒరిజినల్ హాల్ మార్కేనా అనేది కూడా ఇప్పుడు మనకు ఒక డౌట్ అయితే వస్తుంది. కాబట్టి దానికోసం మీరు BIS వెబ్సైట్లో చెక్ చేసుకోండి. అనుమానం ఉంటే కంప్లైంట్ చేసుకోవచ్చు. BISF వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు అధికారులు వచ్చి మీరు కొన్నటువంటి బంగారం షాప్లో కూడా వాళ్ళు తనిఖీలు చేపట్టి అక్కడ కూడా వారికి జరిమానా విధించేటువంటి అవకాశం, సీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు బంగారం కొనేటప్పుడు ఈ హాల్ మార్కు ఉందా లేదా, అది నకిలీదా కాదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. కాబట్టి మీరు కొన్నప్పుడు ఆ బిల్లును కూడా తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోవాలి. ఏదన్నా నకిలీ బంగారం అని తెలిసినప్పుడు ఆ బిల్లు ఉంటే కూడా మనం వారిపైన కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు అధికారులు. కాబట్టి బంగారం కొనే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలైతే తెలుసుకోండి. ఈ విషయాన్ని తప్పనిసరిగా మన బంధుమిత్రులకైతే షేర్ చేయండి. ఎందుకంటే బంగారం కొనాలనుకునే వారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.